హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మనం ఎక్కువగా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు అంటే గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా తప్పులు చేసేవి ఏవేవి అంటే మనం ఎక్కువగా కొని తెచ్చుకున్న తర్వాత అరే ఇది ఫస్టే అడిగిండే చాలా బాగుండేదే అని తర్వాత ఆలోచించుకుంటాం. మనం ఫస్ట్ గోల్డ్ తీసుకునేటప్పుడు మనం ఏమేమి చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ మనం గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఏవేవి ఆలోచించుకొని ఫస్ట్ మనం మైండ్లో ఏవేవి ఉండాలి అంటే మనం ఫస్ట్గా గోల్డ్ ఆర్నమెంట్ అనేది హాల్మార్క్ ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం, ఎందుకంటే చాలామంది మోసపోయేది ఇక్కడే. హాల్మార్క్ ఉందా లేదా, బిఐఎస్ హాల్మార్క్ ఉందా లేదా. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా చిన్న షాప్లోకి వెళ్తే హాల్మార్క్ లేనిది తీసుకుంటారు. హాల్మార్క్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇట్లా ఒకసారి మీరు చెక్ చేశారంటే ప్రతి ఒక్క దానికి ఇలా గోల్డ్ ఆర్నమెంట్ హాల్మార్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది అనేది చెక్ చేసుకోవాలి. వెనక అనేది హాల్మార్క్ అనేది బిఐఎస్ హాల్మార్క్ అనేది ఉంటుంది. ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది 916 లేదా అనేది కూడా పక్కన వెనకనే ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసినారంటే బిఐఎస్ హాల్మార్క్ ఉందా లేదా అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు బిఐఎస్ హాల్మార్క్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోండి. ఆన్లైన్ ప్రైస్ అనేది చెక్ చేసుకోండి. మీరు చిన్న షాప్లోకి వెళ్ళారంటే వాళ్ళు చాలా మటుకు మీకు మోసం చేసేది కూడా ఇక్కడే. హాల్మార్క్ లేనిది కూడా ఇస్తారు. నెక్స్ట్ ఈరోజు గోల్డ్ రేట్ అనేది కూడా ఎక్కువ తగ్గులు చెప్పేస్తారు. మనం ఈరోజు గోల్డ్ రేట్ నెట్లో ఏది ఉంటుందో అది చూసుకోండి. నెక్స్ట్ మనం గోల్డ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్తో సహా తీసేసుకొని ఫస్ట్ చూస్తారు. తర్వాత మనం ట్యాగ్ లేకుండా కూడా వెయిట్ ఎంత ఉంది మనకు కరెక్ట్గా, ఎందుకంటే మనకు మిల్లీగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మిల్లీగ్రామ్స్ ఎంతైనా వచ్చినప్పుడు మనకి కొద్దిగా అమౌంట్ 300 400 అయినా కానీ మనకు బిల్ మీద పడుతుంది. కాబట్టి మనం ట్యాగ్ లేకుండా వెయిట్ చెక్ చేసుకొని అప్పుడు చూసుకోండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వెయిట్ చూపిస్తారు, ఒక వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత మనం వెయిట్ చూసుకోలేదనుకోండి మనకు చాలా దెబ్బ పడుతుంది. ఒక్కొక్కసారి మిల్లీగ్రామ్సే ఉండొచ్చు, ఒక్కొక్కసారి ½ గ్రామ్ కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఇది చూసుకోవాలి. నెక్స్ట్ మేకింగ్ ఛార్జెస్ అనేది ఒక్కొక్క జ్యువెలరీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్ దగ్గర కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని తీసుకునేటప్పుడు మనము మామూలు సింగిల్ బ్యాంగిల్స్ లేకుంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ చైన్స్ అట్లా తీసుకున్నప్పుడు తక్కువ ఉంటుంది మనకి దానిలో వేస్టేజ్ అనేది. నెక్స్ట్ మనం ఏదైనా కానీ వేరే డిఫరెంట్ జ్యువెలరీస్ తీసుకున్నప్పుడు అప్పుడు దానికి మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం మేకింగ్ ఛార్జెస్ దగ్గర కూడా తగ్గియచ్చు. మనం మేకింగ్ ఛార్జెస్లో వాళ్ళు చెప్పినంత కాకుండా మనం మేకింగ్ ఛార్జెస్ దీనికి ఎంత పడుతుంది అనేది ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది అంత వర్తబుల్లా కాదా అనేది మనం అది చూడగానే తెలిసిపోతుంది. అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. డిజైన్ని బట్టి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, కానీ మేకింగ్ ఛార్జెస్ వాళ్ళు చెప్పినంత ఇవ్వాలనేం కాదు. మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ప్యూరిటీ. ఇప్పుడు ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది మెయిన్గా చూసుకోవాల్సింది. నెక్స్ట్ మనము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మామూలు ఆర్నమెంట్స్ ఇలాంటివి తెచ్చుకుంటాము. మామూలు ఆర్నమెంట్స్ తెచ్చుకున్నప్పుడు దీంట్లో కూడా ఉంది మనకి. ఇది ఎంత క్యారెట్స్ అంటే 18 క్యారెట్స్. ఇక్కడ 750 అని ఉంది కదా, ఇది 18 క్యారెట్స్. కానీ మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసేస్తారంటే ఇది 22 క్యారెట్స్ అని ఇస్తారు. మనం చూసుకొని దాని మీద ఏ క్యారెట్ ఉంది అంటే మనం గోల్డ్ రేట్ కూడా ఆ రోజు గోల్డ్ రేటు 22 క్యారెట్స్ అయినా కానీ 24 క్యారెట్స్ అయినా కానీ ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి, ఈరోజు అది ప్యూరిటీ బిఐఎస్ హాల్మార్క్ ఉంటే మనం ఈరోజు రేట్ ఇవ్వాలి. లేదు దానికన్నా తక్కువ ఉంటే మనం తక్కువ రేటే ఇవ్వాలి. ప్రైస్ చూసుకోవాలి, ట్యాగ్ తీసేసి వెయిట్ వేయించుకోవాలి. మేకింగ్ ఛార్జెస్ అనేది చూసుకోండి. థ్యాంక్ యూ.